జీపీ వాళ్ళకి సంబంధించి ఇవాళ అది మాట్లాడబోతున్నాం కాబట్టి అఫ్కోర్స్ నిరుద్యోగులకు సంబంధించి చాలా డిబేట్స్ మనం చేసాము, చాలా రకాలుగా మాట్లాడాము. ఈ ప్రభుత్వము సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆ మాట తప్పింది. నిరుద్యోగులకు ఇచ్చిన హామీల మీద, వాళ్ళ కష్టం మీద ఇవాళ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం నోటిఫికేషన్ ఇవ్వట్లేదు, ఉద్యోగాలు ఇవ్వట్లేదు అని మీలాంటి నిరుద్యోగ నాయకులు, జేఏసీ నాయకులందరూ కూడా అడుగుతూనే వస్తున్నారు. బట్ జీపీ వాళ్ళకి సంబంధించి ఏదైతే ప్రభుత్వం చెప్పిందో 11,000 పోస్టులు ఉన్నాయి, అవి కూడా డైరెక్ట్గా నిరుద్యోగులకే ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. కానీ మధ్యలో ప్రభుత్వ నిర్ణయాలు, కారణాలు ఏవైనా కూడా పాత వీఆర్ఓ, వీఆర్ఏలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఎగ్జామ్ పెట్టి కొంతమందిని వాటితో ఫిలప్ చేశారు. మిగిలిన పోస్టులు నిరుద్యోగులకు ఇస్తాము అని చెప్పారు. నిన్న అదే జీపీ వాళ్ళకి హైటెక్స్లో రేవంత్ రెడ్డి గారు పత్రాలు కూడా అందజేశారు. కాబట్టి మిగిలిన పోస్టులు ఎప్పుడు ఇస్తారు ఏంటి అనే దాంతోపాటు అసలు నిరుద్యోగుల డిమాండ్లు ఏంటి, గత కొంతకాలంగా ఎందుకు రోడ్డు ఎక్కుతున్నారు మీరందరూ కూడా? మేడం, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఎంప్లాయీస్, బీఆర్ఓలో ఎంతో కొంత అన్నం తింటుండ్రు, హాఫ్ ప్లేటు ఎంతో కొంత తింటున్నారు. మేము ఏం చెప్తా ఉన్నామంటే డైరెక్ట్గా రిక్రూట్ చేస్తే, కొత్తగా ఎంప్లాయ్మెంట్ వస్తే ఇతర కుటుంబాలు కూడా కొంచెం ఉపాధి పొంది వాళ్ళకి లబ్ధి జరుగుతుంది అనేది మేజర్గా. డైరెక్ట్ రిక్రూట్ చేస్తే నిరుద్యోగులు టీజీపీఎస్సీలో అఫీషియల్ వెబ్సైట్లో 30 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకోరు. కొంతమందికి న్యాయం జరుగుతుంది అనేది డైరెక్ట్గా రిక్రూట్ చేస్తే మంచి పద్ధతి అని చెప్పి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం. అది ప్రధాన ఉద్దేశం. వాళ్ళు ఆల్రెడీ ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళని సేవ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఫస్ట్ క్వశ్చన్. ఇక రెండో క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ 10,000 చిల్లర అని చెప్పారు, అది పోయి 5కి వచ్చింది. ఆ 5ను కూడా నిన్న తీసుకుపోయి మళ్ళా హైటెక్ సిటీలో ఈవినింగ్ నిన్న నియామక పత్రాలు ఇవ్వడం అనేది జరిగింది. సో ఇప్పుడు కనీసం మరి ఎప్పుడు వేస్తారు మిగిలిన ఎన్ని? ఇంకా త్వరలో అనే పదం నేను రీసెంట్గా ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, కేంబ్రిడ్జ్ డిక్షనరీ, ఎందుకంటే తెలంగాణ స్టేట్లో కమ్మింగ్ సూన్ అనే పదము కొన్ని ట్రిలియన్ టైమ్స్ వాడవచ్చు. సో దాంట్లో చూస్తే చెప్పింది ఏంటంటే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కానీ లేకపోతే కేంబ్రిడ్జ్ డిక్షనరీ కానీ హార్డ్లీ వీక్స్ ఆర్ మంత్స్, కానీ సంవత్సరాలు అయితే కాదు. సో ఇక్కడ ఓవరాల్గా చెప్పాల్సింది ఏంటంటే డైరెక్ట్గా రిక్రూట్ చేస్తే చాలామంది నిరుద్యోగులకు లబ్ధి జరుగుతుంది, ఆల్రెడీ వాళ్ళ ఎంప్లాయీస్. సో దయచేసి ఇప్పటికైనా కొంచెం ఎగ్జాక్ట్లీ ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఎప్పుడు వేస్తారు అనేది స్పష్టంగా చెప్పాలనేది మా డిమాండ్. అది మేడం. రైట్. సో కుమార్ గారు, లాస్ట్ టైం ఇదే జీపీ వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు మీరు కూడా ఉన్నారు. వీఆర్ఓలు, వీఆర్ఏలు వాళ్ళకి ఏదైతే పాత వ్యవస్థను బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు ఉన్నప్పుడు వాళ్ళలో అవినీతి జరుగుతుందంటూ అదంటూ రకరకాల కారణాలు చెప్పి వ్యవస్థ మొత్తాన్ని రద్దు చేసింది. బట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళకి